హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రాజాకాడ్ నుంచి మున్నార్కి, మున్నార్ నుంచి అలపి బోట్ హౌస్కి ఎలా వెళ్తున్నాము, ఏమేం చూసామన్నది ఈ బ్లాగ్లో మనం కవర్ చేసేద్దాం. సో ముందుగా రూట్ మ్యాప్ చూసేయండి. లాస్ట్ బ్లాక్లో ఆయా నేచురల్స్లో మేము స్టే చేసాం కదా, అక్కడి నుంచి వెకేట్ చేసి ఇప్పుడు మేము కుతుమ్కల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి 2-3 దారులు అయితే ఉన్నాయి. సో మేము వచ్చిన దారి కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నాము, ఎందుకంటే అదొక అడ్వెంచర్ లాగే ఉంది. సో మొత్తానికి స్పాట్కి అయితే చేరుకున్నాము. చూడడానికి ఇది ఒక హిల్ పాయింట్ లాగే ఉంది, అలాగే కొంచెం వాటర్ కూడా ఉంది. ఇంకా మేము టాప్ ఆఫ్ ద మౌంటైన్కి అయితే ఉన్నామండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో లొకాలిటీ. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసేసి ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయాం. సో ఈ డే 3లో మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసి జిప్ లైన్. సో ఈ జిప్ లైన్కి ఏంటంటే ₹500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదిగోండి మా యుద్ధ వీరులు కూడా వచ్చేసారనమాట, రెడీ అయిపోయి. చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు, పైన క్యాపు బెల్ట్ కట్టుకొని. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి, అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వస్తారండి. సో అదర్ కంట్రీస్లో ఫేమస్ అయిపోయినట్టుగా ఇప్పుడు మన కంట్రీలో కూడా ఈ జిప్ లైన్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. కేరళలో మేము చూసినప్పుడు చాలా చోట్ల జిప్ లైన్స్ అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే ఒక డేంజరస్ రైడ్ అని చెప్పి అయితే అనుకుంటున్నాము. తాడు తెగిందంటే ఖచ్చితంగా చావే అనమాట. సో దీనికి వెళ్ళడానికి ఎక్కువ మంది సాహసించరు. అయినా కూడా ఇదొక మంచి అడ్వెంచర్ రైడ్ అని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో చూడండి, మనం కూడా నేను మా అమ్మాయి జిప్ లైన్లో అయితే వెళ్ళాము. సో మా అమ్మాయికి కొంచెం భయం అని చెప్పేసి అంది కాబట్టి అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళే పట్టుకొని మా అమ్మాయిని అయితే తీసుకొచ్చారు. సో మొత్తానికి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఇంత క్లారిటీగా రావడానికి మెయిన్గా డ్రోన్ కెమెరా వాడామన్నమాట. సో దీనికి ఏంటంటే ₹300 ఛార్జ్ చేస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు కూడా తీసుకోవచ్చు. మొత్తానికి రాజాగాడ్ నుంచి మున్నార్కి అయితే వచ్చేసామండి. సో మున్నార్ గురించి మనందరికీ తెలిసిందే, అదొక మినీ కొడైకెనాల్ ఊటీ లాగే ఉంటుంది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ వింటర్ సీజన్. ఇక్కడ చూస్తే మనకి ఎక్కువగా కనబడేది ఏంటంటే ఈ టీ గార్డెన్స్, టీ ఎస్టేట్, వాటర్ ఫాల్స్ ఇంతేనండి మున్నార్. పైగా క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు. సో ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది, 24 గంటలు ట్రాఫిక్గానే ఉంటుంది. సో మొత్తానికి ఈ మున్నార్ సిటీ వ్యూ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. అదిగోండి, ఈ మున్నార్లో మనం చూడబోయే మొట్టమొదటి స్పాట్ టీ మ్యూజియం అనమాట. సో దీనికి ₹100 అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. అయితే మ్యూజియం అనగానే మనకు తెలిసిందే, ఈ పాత సామాన్లు, పాత వస్తువులు ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టి డిస్ప్లే చేస్తూ ఉంటారు. మనం జ్ఞాపకాల్లో వెళ్ళిపోవాలన్నమాట. సో ముందుగా ఈ టీ మ్యూజియంలో ఏంటంటే మనకు ఒక పిక్చర్ అయితే చూపిస్తారనమాట. సో అలనాటి కాలం నుంచి ఎలనాటి కాలం వరకు ఈ టీ పౌడర్ ఎలా తయారు చేస్తారు, అసలు ఎందుకు తాగుతాము, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నది ఒక మూవీ అయితే చూపిస్తారు. చక్కగా నిద్రపోవచ్చండి. ఇంకా ఆ తర్వాత బయటికి రాగానే మనకేంటంటే కొన్ని వస్తువుల్ని డిస్ప్లేలో పెట్టి కొంచెం మెమరీస్‌కి తీసుకెళ్ళేటట్టుగా చేస్తారనమాట. ఇంకా రకరకాల ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులయితే చూసాము. కొన్ని ఫ్లవర్ వాజులయితే కోబాల్ట్‌తో తయారు చేస్తారంట. కోబాల్ట్ అనేది ఒక మెటీరియల్ అనమాట. సో అది కూడా వాడట్లేదేమో బహుశా, ఈ టీ మ్యూజియంలో పెట్టి డిస్‌ప్లే అయితే చేస్తున్నారు. ఇంకా ఈ టీ మ్యూజియంలో మరొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ టీ ప్రాసెస్. టీ తయారీ ఎలా చేస్తారు? ఆకుల నుంచి అంటే లీవ్స్ నుంచి టీ పొడి ఎలా తయారవుతుందన్నది మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తారండి. చాలా సింపుల్. ఈ లీవ్స్ అన్నీ తీసుకొచ్చి ఎండబెట్టి ఫర్మెంటేషన్ చేసి, ఆ తర్వాత పొడి పొడి చేసి ప్యాకెట్‌లో అమ్ముతూ ఉంటారు. అంతే ప్రాసెస్ అనమాట. సో వీళ్ళదే ఇక్కడేంటంటే మనకొక స్టోర్ గూడా ఉంటుంది. సో రకరకాల ఫ్లేవర్స్‌తో టీ పొడైతే అమ్మేస్తూ ఉంటారు. ఇదే మనం ఒరిజినల్ అని చెప్పేసి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి తాగేయాలనమాట. సో మొత్తానికి ప్రాసెస్ చాలా బాగుంది కదా! సో నాతో పాటు మీరు కూడా చూసేయండి.
సో మ్యూజియం చూడడం కంప్లీట్ అయిపోయిందండి. సో మొత్తానికి ఒక మంచి టీ తాగి బయటికైతే వచ్చేసాము. సో నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ పేరు ఫ్లవర్ గార్డెన్. సో మున్నార్‌లో చాలా ఫేమస్ అంట. సో అక్కడికెళ్ళి ఈ ఫ్లవర్ గార్డెన్ ఎలా ఉందన్నది అక్కడికెళ్ళి మాట్లాడుకుందాం. గైస్, గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగానే ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక రోడ్డు క్రాస్ చేస్తే టికెట్ కౌంటరే. సో పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక లోపలికి వెళ్తే రకరకాల ఫ్లవర్స్ అయితే కనబడ్డాయి కానీ సో ఎక్కువగా మాకు రోజెస్ అయితే కనబడలేదండి. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. సో ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో క్యాక్టస్ ప్లాంట్ అని, నీమ్ ప్లాంట్ అని, సో డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉంటాయి కదా! సో అలాంటి ప్లాంట్స్ ఇక్కడ కనబడి వాళ్ళు ఈ ప్లాంట్ అని గుర్తించడం అయితే జరిగింది. సో అక్కడిదాకా అయితే ఓకే గానీ, సో పెద్ద రేటింగ్ కూడా ఇవ్వాలని అనిపించలేదు ఈ ఫ్లవర్ గార్డెన్‌కి. ఏదో నార్మల్‌గానే ఉందనమాట. సో మొత్తానికి మేమైతే ఇది కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా ఈ టీ గార్డెన్స్‌కైతే వెళ్దామని చెప్పైతే అనుకుంటున్నాము. సో అక్కడికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. సో గైస్, మొత్తానికి మేము టీ గార్డెన్స్‌కి అయితే చేరుకున్నామండి. సో పర్టిక్యులర్‌గా పలానా స్పాట్ అయితే కాదు. సో ఈ మున్నార్ మొత్తం టీ గార్డెన్సే. మీకు నచ్చిన స్పాట్‌లో దిగి చక్కగా ఫోటోలు దిగడానికి చాలా బావుంటుందనమాట. ఇక మున్నార్‌లో మేము నెక్స్ట్ వెళ్ళబోయే స్పాట్ పేరు అట్టుకాడ్ వాటర్ ఫాల్స్. అయితే ఈ అట్టుకాడ్ వాటర్ ఫాల్స్ గురించి యూట్యూబ్‌లో చాలా విన్నామండి. కానీ ఇక్కడికొచ్చి చూస్తే మాకు పెద్దగా అనిపించలేదు. సో కాకపోతే ఇక్కడికి రావడానికి రూటు చాలా నేరోగా ఉందండి. ఎక్స్‌పోర్ట్ డ్రైవర్స్ అయితే తప్ప మామూలుగా అయితే ఇక్కడ చేరుకోలేము. సో చూస్తున్నారు కదా! ఒక చిన్న బ్రిడ్జు, అదేవిధంగా ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది. చూడడానికి చాలా బానే ఉంది గానీ, అంతగా అనిపించలేదు ఈ స్పాటు. సో మొత్తానికి ఈ స్పాట్‌ని కంప్లీట్ చేసుకొని మేమైతే ఇక సన్‌సెట్ అయితే అయిపోయింది. ఇక రూమ్‌కైతే చేరుకోవాలి. సో మేము ఎక్కడికెళ్తున్నాము, ఏంటి అన్నది మీకైతే డీటెయిల్డ్‌గా చెప్తాము. సో ముందుగా ఈ వాటర్ ఫాల్స్ చూసేయండి. గైస్, బోర్డ్ చూస్తున్నారు కదా! లిన్ వ్యూ హోమ్ స్టే. ఇప్పుడు నైట్ 7 పీఎం అయితే అయింది. సో ఈ రాత్రికి మేము ఇక్కడే స్టే చేస్తున్నాం అనమాట. ఈ హోమ్ స్టే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి, ఇది వాటర్ ఫాల్స్‌కి చాలా దగ్గరలో ఉందనమాట. నెంబర్ 2, వీళ్ళ హాస్పిటాలిటీ చాలా చాలా బావుందని చెప్పైతే విన్నాము. సో ఇదే అనమాట మెయిన్ రీజన్ మేము ఈ హోమ్ స్టే చూజ్ చేసుకోవడానికి. అయితే మున్నార్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అవేలో కూడా ఉందనమాట. సో మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయండి. చాలా చాలా బావున్నాయి. గైస్, ఈరోజు డే 4. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 AM అయితే అయింది. సో పొద్దున్నే లేసి బయటకొచ్చి చూస్తే మాత్రం మాకు ఆ వాటర్ ఫాల్స్ శబ్దాలు బాగా వినపడుతున్నాయి. సో వ్యూ కూడా సూపర్ డూపర్‌గా ఉంది. అదేదో సినరిక్ వ్యూ ఉంటాం కదా! అలా ఉందనమాట. సో ఇదే మా హోమ్ స్టే. సో నిన్న నైట్ బాగా చీకటిగా ఉంది కదా! ఇప్పుడు చూడండి మార్నింగ్ ఎంత బావుందో. సో పైన ఒక రూమ్, కింద ఒక రూమ్. సో ఈ ప్రాపర్టీ మాకు చాలా చాలా బాగా నచ్చింది. ఓనర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 45 ఇయర్స్ నుంచి ఇదే ప్రాపర్టీలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే వీళ్ళు నైట్ మనం అడిగింది వెజ్ గానీ, నాన్ వెజ్ గానీ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. అది ఎక్స్‌ట్రా పే. ఇంకా మార్నింగ్ వచ్చి కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం బయటికెళ్ళిపోదాం. మేమున్న హోమ్ స్టే దగ్గరలోనే ఒక హైడ్రో పవర్ ప్లాంట్ అయితే ఉందండి. అంటే నీళ్ళ నుంచి విద్యుత్ తయారయ్యే కేంద్రం అనమాట. సో అది చూడడానికైతే వెళ్తున్నాము. సో అంతే కాదండి, ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉందని చెప్పాను కదా! సో అదైతే మాకు దగ్గరలో కనపడలేదు. ఇంకా చాలా దూరం వెళ్ళాలంట. సో ప్రెజెంట్ అయితే ఇది చూసేయండి.
సో గైస్ మొత్తానికి ఆ లిన్ వ్యూ స్టే అనే దానికి బై బై అయితే చెప్పేసాము. ఇప్పుడు నెక్స్ట్ మేము డైరెక్ట్గా అలపి బోట్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు మాకు స్టే అక్కడే. సో వెళ్ళే దారిలో ఏంటంటే మాకు 2 వాటర్ ఫాల్స్ అయితే కనపడతాయంట. ఒకటి వలరా వాటర్ ఫాల్స్, రెండోది చియప్పర వాటర్ ఫాల్స్. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే వలరా వాటర్ ఫాల్స్. వలరా వాటర్ ఫాల్స్ చూసారు కదా, సో దాని దగ్గరికి అయితే మేము వెళ్ళకపోయామండి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మరొక వాటర్ ఫాల్స్ అయితే కనపడింది. దీని పేరే చియప్పర్ వాటర్ ఫాల్స్. అయితే ఇది రోడ్డు మీదకే ఉంటుందండి. దీని హైట్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎస్టిమేషన్లో 70-75 మీటర్స్ అయితే ఉండొచ్చు. సో ఇక జనాలు కూడా ఆగి చక్కగా ఫోటోలు అయితే తీసుకున్నారు. ఈ స్పాట్లో కూడా మనకి ఏంటంటే ట్రాఫిక్ చాలా బాగుందన్నమాట. సో మేము ఈ స్పాట్ కూడా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. I divided, my lies are collided. I don't know what I did. I trust you to be honest. సో చూసారు కదా, మా వాళ్ళ పాటలు బాగా ప్రాక్టీస్ చేసి అయితే వచ్చారు. సో మేము వెళ్తున్న దారిలో హనీ మ్యూజియం అని చెప్పి ఒకటి కనబడిందండి. సో లోపలికి వెళ్ళి ఈ హనీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దామని చెప్పి అనుకున్నాము. కానీ మాకు నిరాశ ఎదురైందండి. సో ఎటువంటి హనీ బీ ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ చేయడం లేదంట. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మాకు రకరకాల బోర్డ్స్ అయితే ఉన్నాయండి. సో హనీ బీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత, ఈ హనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, హనీ బీకి పార్ట్స్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకి తెలియపరిచారండి ఈ బోర్డులో. సో అక్కడ దాకా అయితే ఓకే. సో అంతేకాదండి, ఇక్కడ మరొకటి ఏంటంటే వీళ్ళది ఒక షాప్ అయితే ఉంటుంది. ఇంకా తెలిసిందే, ఈ హనీ అన్నది రకరకాల ఫ్లేవర్స్లో అయితే అమ్ముతూ ఉంటారనమాట. సో నార్మల్గా మనకి ఆన్లైన్లో చాలా కల్తీ హనీ దొరుకుతూ ఉంటుందండి. అంటే మనకి వీళ్ళు చూపిస్తారనమాట, ఒరిజినల్ హనీకి కల్తీ హనీకి డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేయాలనేది మన కళ్ళ ముందే చూపిస్తారు. సో దాని తగ్గట్టుగా మీరు ఇంప్రెస్ అయ్యి ఒక 100% ఒక బాటిల్ అయితే ఖచ్చితంగా కొనేస్తారనమాట. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. సో మీరు ఎప్పుడైనా ఇలా వెళ్తే మాత్రం పర్చేస్ చేసుకోండి, మీకే మంచిది. మొత్తానికి ఈ కొటాయం సిటీ దాటంగానే మనకి అలపి అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, హౌస్ బోటు. సో వైబ్స్ అయితే వచ్చేసాయి. రోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ప్రజెంట్ ఏంటంటే మేము ఎక్కాల్సిన బోట్ హౌస్ కూడా వచ్చేసిందండి. సో అదిగోండి, లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక మంచి సోఫా సెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ అవైలబిలిటీలో కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 రూమ్స్ అయితే ఉన్నాయండి. మనం ఫస్ట్ రూమ్ అయితే చూద్దాం. సో మా పెద్దాయన ఏదో గెలికేస్తున్నాడు. ఆ తర్వాత మనకేంటంటే ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో మంచి సిట్అవుట్స్. తర్వాత రెండో రూమ్, ఆ లాస్ట్ ఏంటంటే మనకి కిచెన్ అనమాట. గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అయితే చూసేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక డైనింగ్ టేబుల్, ఒక ఫ్యాన్ మాత్రమే ఉంది. ఈ లోపల మా బోట్ అయితే కదిలిపోయింది. ఇప్పుడు 11:30కి రావాల్సిన మేము 1:30కి అయితే వచ్చాము ట్రాఫిక్ వల్ల. సో ఇన్స్ట్రక్టర్ కూడా చాలా క్లారిటీగా చెప్పాడండి, వేస్ట్ మాత్రం వాటర్లో పడేమాకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో మనం ఇప్పుడు సముద్రంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ డే అంతా అక్కడే గడుపుతున్నాము. సో మనం ఇప్పుడు వ్యూని ఎంజాయ్ చేసేద్దాం. ఈ బోట్ హౌసెస్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయండి. సో 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, అలాగా 10 బెడ్రూమ్స్ ఉన్న బోట్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే నార్మల్ రోజులుగా ఈ 2 బెడ్రూమ్ ఉన్న బోటు 10,000 రూపీస్కి అయితే దొరుకుతుందంట. మేము పండగల సీజన్లో వచ్చాం కాబట్టి 17,000 రూపాయలకి అయితే తీసుకున్నాము. ఇంక నెక్స్ట్ బోట్ వచ్చేసి ఒక ఒడ్డున ఆపేస్తారండి చీకటి పడంగానే. ఎందుకంటే ఈ ఏసీ రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి కాబట్టి. ఇప్పుడు టైం 2:30 అయితే అయిందండి. సో కుక్ ఏంటంటే మాకు నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్ కూడా వండాడు. పప్పు, రసం, దాల్ ఫ్రై, చికెన్, ఫిష్ అన్నీ ఇచ్చాడనమాట. సో మాకు ఈ వారం రోజులుగా కేరళలో సౌత్ ఇండియన్ ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది అయితే పడ్డాం. కానీ ఎప్పుడైతే బోట్ హౌస్ ఎక్కామో మంచి ఫుడ్ అయితే తిన్నామో, కుక్ కూడా చాలా బాగా వండాడు అనిపించింది. సో మేము మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట.
ఇప్పుడు టైం 5:30 అయితే అయిందండి. సో, ఇప్పుడు టీ, కాఫీ కూడా తీసుకొచ్చి అరేంజ్ చేశాడు. దాంతో పాటు ఉల్లిపాయ పకోడీ కూడా ఇచ్చాడు. సో, ఈ లోపల మా వాళ్ళు ఏం చేద్దాం అని ఆలోచించే లోపే మా పెద్దాయన డాన్స్‌లేసి ఊగిపోతున్నాడు. సో, ఏం పాట విన్నాడో తెలీదు. ఇక మా నైబర్ వచ్చి బోట్ తోలుతానని చెప్పి అంటే, సో, మా వాడు ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు. అది ఎటెళ్ళిందో కూడా మాకు కూడా తెలీదు. ఈ లోపల మా చిన్న పిల్లలేమో ఐస్ క్రీమ్స్ కావాలని చెప్పి ఒకటే గోలనమాట. సో, మొత్తానికి మా స్టే అయితే అయిపోయిందండి. సో, ఇప్పుడు మార్నింగ్ 7:30 అయితే అయింది. వీళ్ళు చక్కగా ఏసీ కూడా వదిలారనమాట. ఈ లోపల బోట్ దిగి ఒక చిన్న లుక్ ఏద్దామని చెప్పైతే బయటకొచ్చాము. మా పెద్దాయన మాత్రం ఈ కయాకింగ్‌కి వెళ్దామని చెప్పైతే అన్నాడు. సో, ఈ కయాకింగ్ అనేది ఏమనుకుంటున్నారా? ఈ సింగిల్ బోటింగ్ అండి. సో, ఇక్కడ ఏంటంటే మనకి సింగిల్ బోటింగ్, డ్యూయల్ బోటింగ్ అనేది 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టికెట్స్ కూడా ఆన్‌లైన్‌లోనే ఇస్తారంట. ఇదొక మంచి స్పోర్ట్ యాక్టివిటీ. ఒకసారి నీళ్ళలో దిగామనుకోండి, ఒక 2-3 అవర్స్ అలాగే చక్కగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదొక మంచి యాక్టివిటీ అనమాట. సో, ఈ లోపల మా వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గుర్తు తెచ్చుకొని మంచి పోజెస్ అయితే ఇచ్చారు. చూడలేక అల్లాడిపోయాము. ఇంకా మా కుక్‌ని మీకు పరిచయం చేస్తాను. ఇతను 20 సంవత్సరాల నుంచి ఇదే బోట్‌లో పనిచేస్తున్నాడంట. సో, మాకు మంచి మంచి డిషెస్ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా మార్నింగ్ కూడా ఇడ్లీ, ఆపం, బ్రెడ్ జామ్‌తో పాటు కట్ ఫ్రూట్స్ కూడా ఇచ్చాడు. సూపర్‌గా వండాడండి. సో, ఇతనికి మేము ఖచ్చితంగా 5/5 అయితే ఇస్తాము. ఇక్కడ ఏంటంటే మనకి 5 స్టార్ రిసార్ట్స్ కూడా కనబడ్డాయండి. చాలా బాగుంది. ఎదురుగుండా టాల్ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది ఒక 5 స్టార్ హోటల్ అంట. మంచి స్పాట్. ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఎన్ని బోట్స్ అయితే ఉన్నాయో. సో, ఇది పండగల సీజన్ కాబట్టి అందరూ ఫుల్ రష్గా ఉన్నారండి. సో, మాకు కూడా ప్రైస్ 17,000కి దొరికింది ఒక మంచి బోటు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లోపల 9:30 అయితే అయిపోయింది. ఇంకా మేము దిగే సమయం అయితే అయింది. సో, మేమెక్కడైతే ఎక్కామో అక్కడే దిగుతున్నామండి. హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చిందనుకోండి లైక్ చేయండి కంపల్సరీగా. అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, మేము ఈ డే 5 అనేది ఎక్కడికెళ్ళాము, ఏ ప్లేస్ చూసామన్నది మళ్ళీ మా నెక్స్ట్ బ్లాగ్‌లో క్లియర్‌గా అయితే చెప్తాను. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బై.